గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 నుండి 2025 వరకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ప్రత్యేకించి కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, అంటే వైవాహిక జీవితం పరంగా మీ కుటుంబ సభ్యులతో మీ బంధం ఎలా ఉంటుంది, ఎటువంటి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆ గొడవలు అనేది ఏ గ్రహ అననుకూలత వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయని చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మకర రాశిలో జన్మించిన వారికి మే 1వ తారీఖు వరకు గురుగ్రహం అనుకూలంగా లేకపోవటం వల్ల, అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడి యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల మే మాసం వరకు కూడా, అంటే మే 1వ తారీఖు వరకు కూడా కుటుంబంలో ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందువలన అంటే 4వ ఇంట్లో గురువు యొక్క గోచారం కారణంగా బాధ్యతలు ఎక్కువ అవుతాయండి. కుటుంబ పరంగా బాధ్యతలు ఎక్కువ అవుతాయి. గృహిణీలకైతే పని ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా విశ్రాంతి లేకుండా పని చేయాల్సి రావటం వల్ల మానసికంగా ప్రశాంతత కరువు అవుతుంది. అంటే పొద్దున్న లెగిసిన దగ్గర నుండి పని 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 అన్నట్లే ఉంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సరైన అవగాహన లేకపోవటం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో, మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మీ భర్తతో కానీ భార్యతో కానీ మాట పట్టింపులు ఎక్కువగా అవటం వల్ల అసహనానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా శని భగవానుడు అనుకూలంగా లేకపోవటం వల్ల, గురువు అనుకూలంగా లేకపోవటం వల్ల, గురుబలం లేదండి మీకు స్టార్టింగ్లో, కాబట్టే ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి. వారు ఒక మాట అన్నా మీరు ఒక మాట అన్నా సరే ఆ గొడవ అనేది అలా కంటిన్యూ అవుతుంది. అలాగే గురుబలం లేదు కాబట్టి మీ పిల్లల ఆరోగ్య విషయంలో ఆందోళన చెందవలసి రావటం, లేదా మీ పిల్లల ప్రవర్తన బాగోలేకపోవటం వల్ల మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోరు కుటుంబ సభ్యులు. దానివల్ల బాధకు గురవుతారు. ముఖ్యంగా గృహిణీలకు ఇది బాగా వర్తిస్తుందండి. ఇంట్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. వారి కోసమే మీరు పొద్దున్నుండి సాయంత్రం దాకా పని చేసినప్పటికీ కూడా గురుబలం లేకపోవటం, శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన ఉండటం వల్ల కుటుంబ సభ్యులు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అసహనానికి గురవుతారు. మీ మాటకు విలువ తగ్గటం కానీ, మీరు అమ్మ అని మధురంగా మాట్లాడినా వారికి వేరే రకంగా వినిపించటం, మిమ్మల్ని అపార్థం చేసుకోవటం, మీరు చెప్తున్న విషయాలను ఎదుటివారు వేరేగా అర్థం చేసుకుని మిమ్మల్ని తప్పు పట్టడం చేస్తారు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు మీ సమస్య అర్థమైనప్పటికీ, మీ కష్టం అర్థమైనప్పటికీ ఏ విధంగా సరిచేయాలో తెలుసుకోలేకపోతారు. ముఖ్యంగా మాటలు ఎక్కువ అవుతాయండి. మీరు ఒక మాట అనటం, అవతల వారు ఇంకొక మాట అనటం, ఈ మాటల యుద్ధం నడుస్తుంది. కానీ ఈ కష్టాలన్నీ కూడా మే 1వ తారీఖు వరకేనండి. ఇవన్నీ కూడా కేవలం అపార్థాలు మాత్రమే. శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం వల్ల కలిగే అపార్థాలు మాత్రమే. నిజానికి మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య అహానికి సంబంధించిన సమస్యలు అయితే ఏర్పడవండి. కేవలం శని భగవానుడి యొక్క ప్రభావం వల్లే ఇటువంటి ప్రతికూల ఫలితాలు అనేవి మే 1వ తారీఖు వరకు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా మే 1వ తారీఖు వరకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ప్రాసెస్ అంతా కూడా చేంజ్ కావటం వల్ల ఆ ప్రభావం అనేది మీ కుటుంబం పైన పడుతుంది, మీ వైవాహిక జీవితం పైన పడుతుంది. మెయిన్గా మీకు వచ్చే సమస్య ఏంటంటే, మీ పిల్లలతోనూ మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా సాయంత్రానికి అన్నీ కూడా సర్దుకుపోతాయండి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ బంధువర్గంలో ఉన్న మనుషుల వల్ల.
మీ బంధువర్గంలో ఉన్న మనుషులు మీ గురించి తప్పుగా ప్రచారం చేస్తారు, లేదా మీరు అవమానపడేలాగా మాట్లాడతారు, మిమ్మల్ని చిన్నచూపు చూస్తారు. మీ ప్రమేయం లేకుండా జరిగే ఇలాంటి విషయాల గురించి మీరు కాస్త ఆందోళన చెందే అవకాశాలున్నాయి. కానీ మే 1వ తారీఖు వరకు ఓపిక పట్టండి. పెద్దగా అయితే సమస్యలు ఉండవు. నేను అన్ని సమస్యలే చెప్తున్నాను కదా, ఎంత దరిద్రంగా ఉంటుందో అనుకోవద్దు. ఎటువంటి విషయాలలో మీకు అననుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అని మాత్రమే నేను చెప్తున్నానండి. మే 1వ తారీఖు వరకు ప్రతిరోజు ఇలా ఉంటుందని నేను చెప్పట్లేదు. ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాను. మే 1వ తారీఖు తర్వాత మాత్రం మీ తలరాతే మారిపోతుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. మే 1వ తారీఖు తర్వాత గురువు యొక్క గోచారం అనేది 5వ ఇంట్లోకి మారుతుంది కాబట్టి మీ కుటుంబంలోనూ, అలాగే వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా అన్ని విషయాలలో కూడా పరిస్థితులన్నీ కూడా మకర రాశి వారికి అనుకూలంగా మారతాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవటమే కాకుండా మీరు చేసే పనులలో కూడా వారు పూర్తి సహాయ సహకారాలను అందిస్తారు. గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు సైతం తమ తప్పును తాము తెలుసుకుంటారు, లేదా వారికి మీతో అవసరం పడుతుంది. మీ కాళ్ళ వేళ్ళ పడతారు. మీకు క్షమాపణ చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1వ తారీఖు తర్వాత మ్యాక్సిమం గ్రహాలు అనేవి ఈ మకర రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ఎటు తిరిగి మీకు అననుకూలంగా ఉన్న గ్రహం ఏంటంటే శని భగవానుడు. ఈ తిప్పలన్నీ కూడా శని భగవానుడే తెస్తాడండి. గురువు కూడా మే 1వ తారీఖు వరకు మీకు కాస్త ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా 1వ తారీఖు తర్వాత మీకు అనుకూలిస్తాడు. గురు బలం పెరుగుతుంది. కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా శని భగవానుడికి సంబంధించిన పరిహారాలను పాటించారనుకోండి, 2024 సంవత్సరం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాలలో కూడా అభివృద్ధి చెందుతారు. గురువు యొక్క దృష్టి అనేది 9వ ఇంటిపైన 11వ ఇంటిపైన ఉంటుంది కాబట్టి చాలా విషయాలలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీకు మంచి పేరుని తీసుకువస్తుంది, మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరంగాను, అలాగే సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రాహువు కూడా మీకు అనుకూలంగా ఉంటాడండి. రాహువేమో 3వ ఇంట్లో, కేతువేమో 9వ ఇంట్లో ఉంటారు. కాబట్టి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఎంతమంది మిమ్మల్ని అవమానిద్దామని చూసినప్పటికీ కూడా మీలో ఉత్సాహం తగ్గకుండా మీ బాధ్యతలను మాత్రం నెరవేర్చుకోగలుగుతారు. కొన్నిసార్లు కుటుంబ సమస్యల కారణంగా అసహనానికి లోనవుతారు, కోపానికి గురవుతారు. అయినప్పటికీ కూడా రాహుకేతువులు మీకు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి మళ్ళీ తొందరగానే కోలుకోగలుగుతారు. అన్నిటినీ కూడా సరి చేసుకోగలుగుతారు. మే 1వ తారీఖు వరకు అయితే ఓపిక పట్టండి. ఆ తర్వాత మాత్రం మీకు అనుకూలంగానే ఉంటుంది. 1వ తారీఖు వరకు గురువు అనుకూలంగా లేకపోవటం, గురువు కూడా కాదు, 2 గ్రహాలు కలిపి అనుకూలంగా లేకపోవటం వల్లే ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. 4 మాసాల తర్వాత మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇంట్లో పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలు జరుగుతాయి. ఒకవేళ ఈ రాశిలో జన్మించిన వారు సంతానం గురించి కనుక ఆలోచన చేస్తున్నట్లయితే సంతానానికి జన్మనివ్వటం, లేదా భవిష్యత్తులో సంతానానికి జన్మనివ్వబోతున్నాను అన్న శుభవార్తను వినటం జరుగుతుంది. అవివాహితులకు కూడా వివాహం ఈ సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి.